చెక్కేసుకొని వాటర్లో వేస్తాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఫస్ట్ ఒకటి చూపిద్దాం. ఈ మాత్రం ముక్కలు అయితే సరిపోతుంది ఫ్రైకి. కట్ చేసుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా, ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. బంగాళదుంప వేపుడికి నేను కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను. మీకు ఏ నూనె కంటే ఆ నూనె వేసుకోండి. దీనికి తాలింపులు కానీ ఏమేను సింపుల్ గా చేస్తాను. ఇప్పుడు ఇది ఉప్పు వేసి మూత పెట్టాలి. ఉప్పు వేస్తాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇది ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ అయింది. ఇప్పుడు చూసుకుందాం ముక్క ఉడికిందో లేదో. లేదు చూసుకుంటా. ఇంకో 5 మినిట్స్ ఉడకాలి. ఉడికిపోయింది. బంగాళదుంప మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు కూడా నాకు సరిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం పొయ్యి మీద పెట్టుకోకూడదు. ఇది కారం వేసిన 2 మినిట్స్కి ఇలా అయ్యింది. ఇప్పుడు దింపేసుకుంటున్నాను. వేగిపోయింది.